వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుదే విజయం. 12 ఎంపీ సీట్లలో గెలుస్తున్నామని స్పష్టం చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ తోనే మన నిధులు హక్కులు పొందగలం. కేంద్రంలోనూ వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్న కేసీఆర్. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగిన రోడ్ షో. మా మద్దతు బీఆర్ఎస్కే అంటున్న తెలంగాణ ప్రజలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్లకు జలక్. ఇవాళ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి. ఉదయం 11 గంటలకు రిలీజ్ కానున్న ఫలితాలు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ కు మరో విజయం. సొంత గడ్డపై ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ సునామీ సృష్టించబోతోందన్నారు. ఖమ్మం పార్లమెంట్ సీటును ఖచ్చితంగా గెలుస్తున్నామని, మిగతా పార్టీల అభ్యర్థుల కంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారని స్పష్టం చేశారు. సర్వే రిపోర్టులు నామా నాగేశ్వరరావుకు అనుకూలంగా ఉన్నాయని, బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు మరింత కష్టపడితే భారీ మెజార్టీ వస్తోందన్నారు. లోక్సభ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోందని కేసీఆర్ తెలిపారు. సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జై తెలంగాణ నినాదాలతో ఖమ్మం వీధులు హోరెత్తాయి. బస్సు యాత్రకు భారీగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు కదలిరాగా ఖమ్మం పట్టణమంతా గులాబీమయంగా మారింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయం కోసం వరంగల్ నుంచి వస్తున్న పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఖమ్మం జిల్లా సరిహద్దు అయిన తిరుమలాయిపాలెం మండలంలో సమీప ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి ఘన స్వాగతం పలికారు. వరంగల్ ఖమ్మం హైవే మీదుగా ప్రత్యేక బస్సులో వెళ్తున్న గులాబీ దళపతికి రహదారి పొడవునా ఊరూరా ప్రజలు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా అందరికీ నమస్కరించుకుంటూ అభివాదం చేసుకుంటూ కేసీఆర్ ముందుకు సాగారు. మాదిరిపురం వద్ద పటాకులు కాల్చి ప్రదర్శన చేసి వెల్కమ్ చెప్పారు. కాగా ఈ సందర్భంగా సుబ్లేడ్ క్రాస్ రోడ్ వద్ద కేసీఆర్ వాహన శ్రేణిని పోలీసులు తనిఖీ చేశారు. కాగా ఖమ్మం రూరల్ మండలంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని 28 గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు సొంత వాహనాలతో కాలినడకతో భారీ ప్రదర్శనంగా వచ్చి వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గులాబీ దళపతికి ఎదురేగి స్వాగతం పలికారు. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో సోమవారం నిర్వహించిన బస్సు యాత్రకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. రోడ్ షోను విజయవంతం చేసేందుకు నగర పరిధిలో అన్ని డివిజన్ల నుంచి పార్టీల నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు చేసిన నినాదాలతో డివిజన్లు మారుమ్రోగాయి.
కేసీఆర్ బస్సు యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని స్పష్టమవుతుంది. బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈసారి బీజేపీ సీట్లు గోవిందా అని ఎద్దేవా చేశారు. కేంద్రంలోనూ సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందన్నారు. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వమే వస్తే నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని స్పష్టం చేశారు. మన నిధులు మన హక్కులు సాధించాలంటే గులాబీ జెండానే గెలవాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జనం బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. ఈసారి బీఆర్ఎస్ 12 సీట్లు గెలవబోతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా, ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా. ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఇవాళ 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి, ఈ చేతగాని చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా, కృష్ణా రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా, మన హామీలు తెచ్చుకోవాలన్నా, మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని స్పష్టం చేశారు కేసీఆర్. అన్నదాతలు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. నిజమైన సంక్షేమం వచ్చింది ఎన్టీఆర్ వచ్చిన తర్వాతేనని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ను మించి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ తెలిపారు. ఆనాడు మీకు బాగా గుర్తుంది, నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవ్వనికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. సరే, నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చినారు. నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు. ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరికి తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లలో ఒక పూల పొదరిల్లులాగా ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము, మతము, జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. పేద సాధలను ఆదుకున్నాం. రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం. వాళ్ళకు రైతు బీమా కల్పించినాం. 24 గంటలు రెప్పపాటు పోయినటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం. అది మీ అందరికీ తెలుసు. రైతుల పంటలు బ్రహ్మాండంగా కళ్ళాల నుంచి కొన్నాం. 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం. కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం, మధ్య దళారీ లేకుండా. అది మీ అందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి. కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, ఎక్కడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు, ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడ, బొమ్మను చూడు, గుద్దో గుద్దు అనేది. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టడి అన్నం దొరికింది, బుక్కెడు బువ్వ దొరికింది. ఆ పుణ్యాత్ముడు పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యం ద్వారానే.
ఈ రాష్ట్రంలో ఎవడు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆ మహనీయుడు ఆయన వచ్చిన తర్వాత ₹2 కేజీ రైస్ పెడితేనే పేద సాదాలకింత బియ్యం దొరికి పచ్చడి అన్నం దొరికిన మాట చారిత్రక సత్యం. అట్లనే పక్కా గృహ నిర్మాణం కావచ్చు, జనతా వస్త్రాలు కావచ్చు, అనేక మంచి కార్యక్రమాలు, భూమి శిస్తు రైతులకు రద్దు చేయడం కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు నిజమైన సంక్షేమం కాంగ్రెస్ చేయలే. కానీ ఎన్టీఆర్ కాలం నుంచే అది కొంత ప్రారంభమైంది. అది మనందరికీ తెలుసు. చరిత్ర తుడిచేసిపోయేది కాదు. దాని తర్వాత తెలంగాణ పోరాటం, తెలంగాణ రావటం, ఎన్టీఆర్ గారు చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఖమ్మం జిల్లా జనహారతి పట్టింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టిన గులాబీ దళపతికి అపూర్వ ఆదరణ లభించింది. ఊరు వాడ ఏకమై తరలివచ్చి సాదరంగా స్వాగతం పలికింది. రోడ్లన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అడుగడుగునా హారతులు, గుండెల నిండిన అభిమానం, జై కేసీఆర్ అంటూ నినాదాలు హోరెత్తాయి. కేసీఆర్ ఒక్కసారైనా తమ వైపు చూస్తే చాలన్నట్లు ఆరాటంతో బస్సు వెంట జనం పరుగులు పెట్టారు. మళ్లీ మీరే రావాలంటూ దీవెనలిచ్చి పంపారు. ఖమ్మంలో రోడ్ షో నిర్వహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కనీవిని ఎరుగని ఆదరణ లభించింది. ఇంతకు ముందు ఎన్నో సభలు జరిగినా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన సభ ప్రత్యేకంగా నిలిచింది. ఎన్నో సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు ఖమ్మం వేదికగా జరిగినా ఇసుకేస్తే రానంత మంది తరలి రావడం, కేసీఆర్ బస్సు వెంట జనం పరుగులు పెట్టడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అంచనాలకు మించి తరలివచ్చిన ప్రజానీకం తాము కేసీఆర్ వెంటే ఉంటామని బలంగా చాటి చెప్పారు. ఖమ్మం జిల్లా సరిహద్దు నుంచే జనప్రభంజనం కనిపించింది. ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజలు కేసీఆర్ గారిని చూడడం కోసం పెద్ద ఎత్తున రోడ్ల వెంట బార్లు తీరి నిలబడ్డారు. కనుచూపు మేరలో కేసీఆర్ బస్సు కనిపించగా హోరున నినాదాలు చేశారు. చేతులు జోడించి నమస్కరిస్తూ, హారతులు పడుతూ, పూలు జల్లుతూ తమ అభిమాన నాయకుడికి సంఘీభావం ప్రకటించారు. ఖమ్మం రోడ్ షోకు మహిళలు భారీ ఎత్తున తరలివచ్చారు. యువత, విద్యార్థి లోకం సభకు హాజరు కావడమే కాక ఆద్యంతం కేసీఆర్ ప్రసంగానికి మద్దతుగా నిలవడం మొత్తం రోడ్ షోలోనే మరో హైలైట్. ఖమ్మం జిల్లాలో సాగిన రోడ్ షోలో జననీరాజనం ఒకెత్తైతే కేసీఆర్ ప్రసంగం మరో ఎత్తు. ఆయన ప్రసంగానికి ప్రజా మద్దతు అసలు సిసల హైలైట్ గా చెప్పొచ్చు. కేసీఆర్ ప్రతి మాట రామబాణంలా ప్రజల్లోకి వెళ్లింది. ఆయన అడిగిన ప్రశ్నలకు దిక్కులు పిక్కటిల్లేలా జనం సమాధానం చెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను కేసీఆర్ ప్రస్తావించినంతసేపు జనం చప్పట్లు, ఈలలు వేస్తూ తమ ఆర్తిని, ఆవేదనను కేసీఆర్ తో పంచుకున్నారు. ప్రసంగం కొనసాగుతుండగా రైతుల సమస్యలను అన్నీ ప్రస్తావించిన కేసీఆర్ రైతు బంధు అంశాన్ని చర్చకు తేలేదు. దీంతో జనం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రైతు బంధు అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ప్రసంగాన్ని ఒక్క నిమిషం ఆపేసిన కేసీఆర్ ఏం చెబుతున్నారంటూ ప్రజలను వాకబు చేయగా రైతు బంధు రాలేదని అన్నదాతలు ఆవేదన చెందారు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మహిళలకు 2,500 రూపాయల సాయం హామీలు తుస్సుమన్నాయని కేసీఆర్ చెప్పగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించుకుంటామని జిల్లా ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. గులాబీ దళపతి కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా రోడ్డు పొడవునా ఆయన రాక కోసం జనం ఎదురుచూడడం కనిపించింది. ఖమ్మం జిల్లా సరిహద్దుల్లోనే ఆయన కోసం వందల మంది వచ్చి స్వాగతం పలికారు. దారి పొడవునా ఊర్లలో క్రాస్ రోడ్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున జనం గుమికూడారు. హారతులు పట్టి స్వాగతం పలికిన ప్రజలు కోలాటాలు, డప్పు నృత్యాలు చేశారు. కేసీఆర్ బస్సు వెంట వేలాది మంది ఖమ్మం నగరంలో కవాతు చేశారు. కేసీఆర్ బస్సు చుట్టూ జనం నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆయన పంచ్ డైలాగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించిన తీరుకు జనం జేజేలు కొట్టారు. ఖమ్మంలో ఇంత ఆదరణ గతంలో ఏ నాయకుడికి రాలేదని జిల్లా సీనియర్ నాయకులు, విశ్లేషకులు చెబుతున్నారు.